ప్రైజ్ ద లార్డ్. మలాకి 4:2 అతని రెక్కల ఆరోగ్యం కలుగు చేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వెయ్యినట్లు గంతులు వెయ్యెదురు. హల్లెలూయా. ఎలా వేస్తామంటండి? లేక దూడ గంతులు ఎలా వేస్తుందండి? చెంగు 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 చెంగుని ఎగురుతుంది కదా. మనకు కూడా అలాగ దేవుడు చేస్తానంటున్నాడు. ఎలా? అతన్ని రెక్కల క్రింద ఆరోగ్యం కలుగు చేయనంట. ఎవరండి అతడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. అతన్ని రెక్కల క్రింద మనకు ఆరోగ్యాన్ని ఇస్తానంటున్నాడు. ఎన్నో విషయాలుగా కూడా మనకు అనారోగ్యంతో బాధపడుతూ అసలు నా వల్ల కాటలేదు ప్రభువా, నాకు స్వస్థత దయచేయని అడుగుతున్నాం కదండి. అందుకే దేవుడు అతన్ని రెక్కల క్రింద మనల్ని ఆరోగ్యం కలగ చేస్తాను అంటున్నాడండి. దేవుడు రెక్కల క్రిందే మనకు ఆరోగ్యం ఉంటే ఇస్తే అసలు దాన్ని ఎవరన్నా ఆపగలరండి? అందుకే లేక దూడ గంతులు అంటండి. మనమైతే లేక దూడ గంతులు కంటే మనం ఇంకా ఆనందంగా గంతులు వేస్తాం కదండి. ఎందుకంటే దేవుడే రెక్కల క్రింద మనకు ఆరోగ్యం ఇచ్చి ఉన్నాడంటే అది ఎటువంటి అనారోగ్యమైనా సరే, అంటే మన వల్ల కాక అంటే మన దేవుడిని ఎంతో మొరపెడుతున్నాం కదండి. స్వస్థత ఇవ్వు ప్రభువా, నాకు ఈ ఆరోగ్యం మూలంగా నా వల్ల కావటం లేదు, నాకు శక్తి సరిపోవటం లేదు, నాకు బలం సరిపోవటం లేదని ఎంతో మనం దేవుడి దగ్గర గోజాడుతున్నాం కదండి. కొన్ని అనారోగ్యాలండి ఎలా ఉంటాయంటే అది అసలు మనం కొన్ని విషయాలుగా మన వల్ల కాదు, దానిలో మనం శక్తి సరిపోక అంటే క్యాన్సర్ అండి. అది ఎంత బాధిస్తుందో, ఎంత అంటే భయానికి గురి చేస్తుందో. ముందుగా ఆ భయానికి మూలంగా సగం శక్తి పోతుంది. కానీ ఆ క్యాన్సర్ ట్రీట్మెంట్ కంటే దేవుడు ఆరోగ్యం మనకి ఇస్తే ఎంత బలం ఉంటుందండి. అందుకే ఆయన రెక్కల క్రింద మనకు ఆరోగ్యం ఇస్తానంటున్నాడు. అది బీపీ, షుగరా, థైరాయిడా, తలనొప్ప, మైగ్రేన్ హెడేక్, ఎటువంటి అనారోగ్యమైనా సరే దేవుడు ముట్టి స్వస్థపరుస్తానంటున్నాడు. ఆయన బలాన్ని శక్తిని మనకు దయచేస్తానంటున్నాడు. లేక దూడ గంతులు ఎలా వేస్తుందో మీరు అలా వేస్తారా అంటున్నాడు. ఈ వాక్యం ప్రకారం ప్రతి ఒక్కరము కూడా ఎటువంటి అనారోగ్యంతో బాధపడుతున్నారో, అది ఏ అనారోగ్యమైనప్పుడు కూడా ఆయన రెక్కల క్రింద మనందరికీ స్వస్థత విడుదల కలుగుగాక. అది ఎటువంటి అనారోగ్యమైనా సరే దేవుడు సంపూర్ణంగా ముట్టి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్వస్థపరచబడును గాక. నాయన తండ్రి, మలాకి 4:2 సంపూర్ణంగా నాయన తండ్రి లేక దూడ గంతులు వేసినట్లు నాయన తండ్రి నువ్వు రెక్కల క్రింద మాకు ఆరోగ్యం సంపూర్ణంగా దయచేసిన విధానానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ అండి.